మారనాథ పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మహిమ కలిగిన తండ్రి, మహాత్మ్యం దేవ, మాతో ఉన్న దేవ, నీకు స్తుతులు కృతజ్ఞతలు తండ్రి. నిత్యము నిరంతరం మా సహవాసం కోరుచున్న తండ్రివి నాయన, నీకు వందనాలు. నీ సమరూపములకు మమ్మల్ని మార్చడానికి ప్రభా ఎంతో ప్రయాసపడుతూ ఉన్నావు తండ్రి, వందనాలు. అందుకే ప్రభా మా చుట్టూ తిరుగుతూనే ఉన్నావు. నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు ఇస్తూనే ఉన్నావు. నీ కుమారుని లోకానికి పంపించి ఎంత యజ్ఞకార్యం చేయాలో చేయించావు తండ్రి, స్తోత్రములు. ప్రభా నాయన మరణించినప్పటికీ కూడా తిరిగి లేచేటటువంటి గొప్ప స్థితి కలిగించావు నీ దీన కుమారుడికి. దీన కుమారుని నమ్మినటువంటి ప్రతి బిడ్డకు కూడా అట్టి స్థితిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు తండ్రి, నీకు వందనాలు. కనుక ప్రభా పడిపోకుండా నిలబడడానికి తగినటువంటి శక్తి మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి, వందనాలు. నువ్వు అదే ఇస్తావు ప్రభా, నీ యందు నిలబడటానికి మాకు శక్తిని ఇస్తావు తండ్రి. అందుకే పిలుచుకుంటున్నావు తండ్రి, నీకు వందనాలు. మమ్మల్ని ఉద్ధరించడానికి, మమ్మల్ని ప్రభు కాచి కాపాడడానికి, ప్రభు మాతో ఉండి జయ జీవితం ఇవ్వడానికి నిరంతరం చూస్తూ ఉన్నావు. కనుక నీ పిలుపు అందుకుని ప్రభు నాయన మేము నిత్యము కూడా నీ తలంపుతో నీ పిలుపుని అందుకున్నటువంటి వారమే అనేక మందికి నీ పిలుపుని గురించి చెప్పేటటువంటి నాయన మరి సాక్షార్థ జీవితం మాకు ఇస్తున్నావని నమ్మి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి, వందనాలు ప్రభు. బలపరచండి, స్థిరపరచండి నాయన, నన్ను బలపరచండి, వాక్యం వినేటువంటి బిడ్డలను కూడా బలపరచండి తండ్రి. ఒకరినొకరు కొలుపుకోవలసినటువంటి వారమైనా గనక తండ్రి, వందనాలు ప్రభు. నేను గొప్పదాన్ని కాదు, నాకు ఎంతో వచ్చని కాదు ప్రభు. తెలిసిన చిన్న విషయమే ప్రభు ఇతరులకు చాటి చెప్పాలని తపన తప్పింది మరొకటి కాదు. కనుక నా తండ్రి వాక్యం నుండి వర్తమానం మీరే మాకు బోధించమని అడుగుతున్నాను తండ్రి. మాకు మేము చెప్పుకుంటే చప్పగా ఉంటుంది ప్రభు, కానీ మీరు మాకు బోధిస్తే కనుక అది రుచికరమైనది, జయకరమైనదిగా ఉంటుంది. కాబట్టి మీరు నోటి నిండా మధుర వాక్కులు ఉంచి పంపించమని అడుగుతున్నాను తండ్రి. మాతో అందరితోనూ మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి, స్తోత్రము. ఏమని గ్రహించదనయ్యున్నావో తండ్రి, ఏం చెప్పనయ్యున్నావో తండ్రి, నీ సంఘానికి నీ పిల్లలమైనటువంటి మాకు ఏం చెప్పాలనుకున్నావు ప్రభు, అవన్నీ కూడా విశదంగా మీరు చెప్పేటట్లును నాయన దాన్ని నా తండ్రి మేము తీక్షణమైన దృష్టితో దాన్ని అర్థం చేసుకునేటట్లు, గ్రహింపు శక్తి కలిగించుకునేటట్లు కృప దయచేసి మీరు మహిమ పొందమని యేసునామమున అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. పాపకారంబు తోడా నే ప్రొద్దు ప్రయాసముల పొందెడి, పాపులందరూ నమ్మినా విశ్రాంతి పరిపూర్ణమిత్తుననెను, విశ్రాంతి పరిపూర్ణమిత్తుననెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబును, పరలోక జీవంబు మనకబును. ప్రభునందు ప్రియులరా, పరిశుద్ధ దేవుని నామమును బట్టి మరణాత మీకందరికీ నా మరణాత. వధువు సంఘం యొక్క స్థితిని గురించి చెప్పుకుంటూ ఉండేటటువంటి ఈ మాటలు మన హృదయంలోనికి వెళ్ళి మార్గము సరళం చేసి ప్రభుతో సహవాస జీవితం జీవించడానికి ప్రభు గొప్ప అంతస్తు మనకి ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. వధువు సంఘం యొక్క స్థితి, చల్లారిపోయినటువంటి స్థితిని గురించి ఇందాక మనం చెప్పుకున్నాం, మాట్లాడుకున్నాం. కనుక చల్లారిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను మరి దేవుడే మరలా పిలిచి నూతన జీవము పొందుకోమని, నూతన జీవితం జీవించమని ప్రభు చెప్తూనే ఉన్నారు. పాప భారముతో మనం ఉన్నాము. ఈ పాప భారం నుంచి రక్షించబడి రక్షణ పొంది ప్రభు కొరకే జీవిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మరలా మనల్ని పడవేసేటటువంటి పరిస్థితులు కుటుంబంలోను, వీధుల్లోను, సంఘంలోనూ కూడా ఉంటాయి. అది మనకి పరిపాటి అయిపోయింది, అలవాటు అయిపోయింది. అయినప్పుడు కూడా అలవాటు అయిపోయిందని ఇంక అందులోనే పడిపోక పడినను పడిపోతున్నాను అనవద్దు అని చెప్పినటువంటి దేవుని యొక్క మాటలు, పరిశుద్ధ వాక్కులు. పడిపోతే దిగ్గున లేచి రమ్మంటూ ఉన్నాడు. పడిపోవడం సహజమే, కానీ లేవకుండా ఉండడమే అది మహా ఘోరము, మహా తప్పు. కనుక మానవులం కాబట్టి
డే ఏదో ఒక చిన్న విషయంలోనూ పెద్ద విషయంలోనూ పడిపోతూ ఉండడం అనేటువంటి సహజమే. కానీ పడిపోయాను అనేటటువంటి మాట మన నోటముట రావడానికి వీల్లేదని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. కనుక పడిపోయినటువంటి స్థితి నుంచి లేవగలిగేటటువంటి స్థితి కావాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యములు 1 కొరింథీ పత్రికలో మనం చూసినప్పుడు, నేను నిలబడ్డాను అనుకున్నవాడు పడిపోకుండా చూసుకోవాలన్నారు. కనుక ఈ పెండ్లి కుమార్తె అంతస్తు ఏంటి? నేను నిలబడ్డాను, ఇంకా నాకేమీ కొదులేదు, నాకు ఇంకా దేవుడు వస్తే వెళ్ళిపోవడమే అనేటటువంటి బలముతో మనమున్నాము, విశ్వాసంతో మనమున్నాము. ఇలాంటి పరిస్థితుల్లోనే ఎన్నో రకాలైనటువంటి మనల్ని పడదోసేటటువంటి శక్తులు చుట్టూ ఉంటాయి. ఎందుగా నిలబడ్డావా నువ్వు, ఎలా నిలబడతావో చూస్తానని పడగొట్టేటటువంటి సాతాను శక్తులు, పడగొట్టేటటువంటి స్నేహితుల శక్తులు, పడగొట్టేటటువంటి ఇంట్లో ఉన్న వారి యొక్క స్థితులు మనకి మరి చుట్టూ మూగిపోయి ఉంటాయి. ఆ సవాల్ చేస్తున్నట్లుగా మనల్ని పడవేయడానికే ఉన్నారన్నట్లుగా అవి తిరుగుతూ ఉంటాయి ఆ శక్తులన్నీ కూడా. కనుక వాటన్నింటిని కూడా జయించడానికే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, పాప భారంబుతోడా ఏ ప్రొద్దు ప్రయాసములు పొందడి పాపులందరూ నమ్మిన విశ్రాంతి పరిపూర్ణమిస్తానని చెప్పినటువంటి తండ్రి గారు మనకున్నారు. కనుక అటువంటి తండ్రి యొక్క బిడ్డలమైనటువంటి మనము నిత్యము నిరంతరం కూడా పడిపోకుండా చూసుకోవాలి. పడిపోవట్లో మళ్ళీ అశ్రద్ధ కలిగి ఉండడానికి వీల్లేదు, అయోగ్యత కలిగి ఉండడానికి వీల్లేదు. ఇందాకే కదా చెప్పుకున్నాము పరమగీతంలోని, పెండ్లి కుమార్తె నేను వస్త్రం తీసివేస్తుంది, నేను మరలా దాన్ని ధరింపలేలా అనేటువంటి మాట అలాగే వ్యతిరేకంగా చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే లేచేటటువంటి స్థితే లేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి మాట ఆ మాట. నేను మంచుకు తడిసిపోయానమ్మా, తలుపు తీయమ్మా అని చెప్తున్నారు. అంటే ఏంటి? కల్వరి గిరి మీద సిలువ రక్తముతో భారముతో తల వంచుకుని రక్తం కారుస్తూ ఆ యొక్క సిలువ మ్రాని మీద వేలాడుతున్నటువంటి ప్రభు తల మంచుకు తడిసిపోయిందని ఇక్కడ ఈ పరమగీతంలో అంటున్నారు. కానీ అది సిలువ యొక్క మాట మర్మము. తల మంచుకు తడిసిపోయిందంటే ఆ మంచే రక్తమైపోయింది. ఇప్పుడు ఆ మంచే అది చల్లదనమే కానీ రక్తమైపోయింది. కనుక రక్తసిక్తమైనటువంటి ప్రభు యొక్క ఆ శరీరం చూస్తే రక్తపు ముద్ద. ఆ రక్తపు ముద్దలో నుంచే నిన్ను పిలుస్తున్నాడు. రక్తపు ముద్దలో నుంచే ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు, రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అంత చక్కని దేవుడు మన దేవుడు, ఏ పాపము ఎరగనటువంటి దేవుడు. పాపి సిలువ మ్రాని మీద నీ పాపాలు నా పాపాలు మన అందరి పాపాలు కూడా ఆయన మీద వేసుకొని ఆ పాపం యొక్క శిక్ష మన మీదకి రాకుండా ఆయన మనల్ని పిలుస్తూ తడుతూ ఉన్నాడు హృదయ కవాటాన్ని. ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? గ్రహించగలిగిన వారేమో ఇదిగో పెండ్లి కుమార్తె ఎలాగే అశ్రద్ధ చేస్తూ ఉందో, బద్ధకంతో ఉందో అలాంటి పరిస్థితిలో ఉన్నామా? ప్రశ్నించుకుందాం. ఒకరికొకరు ప్రశ్నించుకుందాం. ఎవరి మటుకు వాళ్ళే ప్రశ్నించుకుందాం. నేను మిమ్మల్ని ప్రశ్నించడం కాదు, మీరు నన్ను ప్రశ్నించడం కాదు. మనందరము కూడా ఒకరినొకరు ప్రశ్నించుకునేటటువంటి గొప్ప స్థితి అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఎందుకంటే పాప భారముతో మనం ఉన్నాము. ఏ ప్రొద్దు అంటే ఏ సమయంలోనైనా సరే పాప భారం మన మీద ఉంది. ప్రయాసపడుతూ ఉండేటట్టు మనల్ని ఇలాంటి పరపరేశ్వర పాపలందరినీ కూడా ప్రభు రమ్మని పిలుస్తూనే ఉన్నాడు. తలుపు తీయమని పిలుస్తూనే ఉన్నాడు, అరుస్తూనే ఉన్నాడు. నేను నీ దగ్గరికి వస్తానమ్మా, నీకు అన్ని మార్గాలు తెలియచేస్తాను, నేను నీ దగ్గరికి రావడానికి ఉబ్బలాటపడుతూ ఉన్నాను, సంతోషపడుతూ ఉన్నాను అని చెప్పి ప్రభు యొక్క మాట. కానీ అలక్ష్యం చేస్తూ నేను వస్త్రం తీసేసి పడుకున్నాను, బద్ధకంతో ఉన్నాను, నిద్రాపారంతో ఉన్నాను, నేను లేవలేనయ్యా, నేను రాలేనయ్యా, నీతో నేను సహవాసం చేయలేనయ్యా, నీ వాక్యం ఎప్పుడు నాకు వద్దనేటటువంటి ఆ యొక్క బద్ధకపు మాటలు పెండ్లి కుమార్తె పలుకుతూ ఉంది. కనుక నమ్మితే కనుక విశ్రాంతి పరిపూర్ణంగా ఇస్తానని చెప్తున్నాడు తండ్రి. నీ తండ్రి నా తండ్రి కూడా ఎంత ఘోర పాపలమైనా సరే నువ్వు నమ్మితే నీ దగ్గరికి నేను వస్తాను, పరిపూర్ణ విశ్రాంతి నేను నీకు ఇస్తానని చెప్పి ఎంతో మొత్తుకుంటూ ఉండేటటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు, దయగలిగినటువంటి మాటలు, ఆయన కరుణ కలిగినటువంటి మాటలు, ఎంత పాపలమైన ఇంకనో పాపలమై చచ్చిన వారముగా ఉన్నప్పటికీ కూడా మన కొరకు ప్రాణం పెట్టగలిగినటువంటి గొప్ప ప్రేమ కలిగినటువంటి దాన్ని క్రీస్తు ప్రభువారు. నీ తండ్రి నా తండ్రి, నీ భర్త నా భర్త, నీ కర్త నా కర్త అయ్యి ఉన్నారు. కనుక లోకంలో ఉండవలసిన భర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. అందరిని అధిగమించినటువంటి గొప్ప ప్రేమ చూపించినటువంటి గొప్ప తండ్రి
నీ తండ్రి. అందుకే కల్వరిగిరిలో ప్రాణం పెట్టగలిగినంత ప్రేమ, మామూలు ప్రేమ కాదు, ప్రాణము పెట్టగలిగినంత ప్రేమ చూపిస్తూ ఉంటాడు. మరణం వరకు కూడా ప్రేమించేటువంటి వాడైనాడు. ఒకవేళ ఎవరైనా భార్య పట్ల భర్త పట్ల భార్య తప్పు ఏదైనా చేస్తే కనుక ఇంక విడాకలే కోరుకుంటారు తప్ప సమాధానం కోరుకోరు. కానీ వారి ఇరువురు మధ్యన మరణం వరకు ప్రేమ పెట్టగలిగినటువంటి ప్రభు కనుక మన మధ్య ఉంటే అది ఉండదు కదా. అందుకే ఉదయం సాయంత్రం నిత్యం ప్రార్థన చేసుకోవాలి. ప్రభు యొక్క మనసు కావాలని ప్రార్థన చేసుకోవాలి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు కనుక మన దేవుని యొక్క కరుణ ప్రేమ వర్ణించడానికి తరము కానిటువంటి వల్లమాలిన ప్రేమ అన్నారా. ప్రేమ మామూలు ప్రేమ కాదు, వల్లమాలిన ప్రేమ. అది లెక్కించలేని ప్రేమ, లెక్కించలేనిటువంటి ప్రేమ. అటువంటి ప్రేమ మూర్తి అయినటువంటి ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కరుణ. కనుక ఎంత ప్రాణం పెట్టి మనం మన బిడ్డలకి మంచిగా ఉంటే నీకు ఇదేనే చేస్తాను అదేం చేస్తాను అంటాం. మనం ఆఖరి వరకు కూడా ప్రాణం పెట్టగలిగేటువంటి పరిస్థితి మన దగ్గర ఉండదు. ఎందుకంటే ఒక రకమైనటువంటి బాధ, వాడు ఏదో మన పట్ల చేసినటువంటి వ్యతిరేకత, పట్ల చేసినట్టు ఐకమత్యం కానిటువంటి పనులు ఏవో ఒకటి మన మాట విననటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాడు చచ్చినా ఒకటే బ్రతికినా ఒకటే, నా కొడుకే కాదు నా కూతురే కాదు అని చెప్పి మనం శబ్దం చేసేసి ఊరుకుంటాం. మానవ ప్రేమ అది కొంతవరకు మాత్రమే ఉంటుందని చెప్పి మనకు తెలుసు. కానీ నీ కర్త నా కర్త, ఆయన యొక్క ప్రేమ మామూలు ప్రేమ కాదమ్మా అని చెప్పుకునేటువంటి మాట. కనుక నిద్రావస్థలో ఉండి కలవరిస్తూ ఉండేటటువంటి ఆ యొక్క పెండ్లి కుమార్తెను గురించి కదా మనం చెప్పుకున్నాము. కనుక ఈవేళ రేపు అనే రాకడ వచ్చేటప్పుడు కూడా తప్పిపోతారట. అలా తప్పిపోయేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఎవరి వరకు నిలబడ్డాను నేను అనేటువంటి వారు ఎవరో వారే ధన్యుడు. అంతం వరకు సహించిన వాడే ధన్యుడని దేవుడు సువార్తల్లో మనకు చెప్పారు. 24వ అధ్యాయములు మత్తయి సువార్త. కనుక అంతము వరకు కూడా సహించగలగాలి. నేను సహించానండి ఇంక సహించలేకపోతున్నానండి అంటాం మన మానవులం. కాబట్టి సహింపు కొంతవరకే ఉంటుంది కానీ నేను చివరి వరకు ఉండదు. కనుక చివరి వరకు ఉండేటువంటి సహింపు ఏమిటో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారమైనా. సహిస్తున్నావు పర్వాలేదు, ఎంతవరకు సహించనండి, నేను ఎంతవరకు సహించగలిగాను, నేను మనిషిని కాదా, నాకు పౌరుషం ఉండదా, నేను మాత్రం ప్రతీకారం తీసుకోవాలంటే మనసు నాకు ఉండదా, అంచేత నేను ఎంతైనా సహించానండి ఇంకెంతని సహించగలను అనేటటువంటి మాట మన మానవుల దగ్గర ఉంటుంది. కానీ క్రీస్తు ప్రభు వారి దగ్గర ఆ విధమైనటువంటి మాట ఉండదు. చివరి వరకు కూడా ఎంత నువ్వు హింసించినప్పటికీ కూడా, ఎంత కొట్టినప్పటికీ కూడా, ఆయన కాదనుకుని ఎన్నిసార్లు తప్పిపోయినప్పటికీ కూడా చివరి వరకు చేతులు చాపుతూనే ఉంటాడు. ఆయన కల్లవారి కొండ మీద కార్చిన రక్తము యొక్క ప్రేమ, ఆ రక్తంలో ఉన్నటువంటి ప్రభావంతో ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమ నీ దగ్గర ఉందా, నా దగ్గర ఉందా? ఉండదు. మన దగ్గర కొంతసేపే ఉంటుంది, అంతలో కలబడి కొంతలో మాయమైపోయేటటువంటి మాయలోకంలో ఉన్నటువంటి నీటి బుడగలాంటి ప్రేమ అంతే. మన జీవితం అటువంటిది, మన ప్రేమ అటువంటిది. అంతలో కలబడి కొంతలో మాయమైపోతూ ఉంటుంది. కనుక అందుకే ప్రభు మంచుతో నా తల తడిసిపోతుందమ్మా, ఇందాక చెప్పుకున్నాం కదా, మంచుతో నా తల తడిసిపోతుందమ్మా, అరుస్తున్నానమ్మా తలుపు తీయమని. కానీ నువ్వైతే వినబట్టలేదమ్మా, నువ్వు తలుపు తీయట్లేదు. పైగా నాకు సమాధానం ఏమని చెప్తాను, నేను వస్త్రాలు తీసేసి పడుకున్నానయ్యా, నేను కిందకి దిగానంటే మళ్ళీ కాళ్ళు కడుక్కోలేను, మురికైపోద్ది నాకు, నేను కాళ్ళు అంటే ఎంత పవిత్రమైనటువంటి జీవితంతో ఉందని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనము కింద మంచం మీద ఉన్నటువంటి ఆ కుమార్తె కింద కాలు పెడితేనే మళ్ళీ నేను కడుక్కోలేను, బురద అయిపోతుంది, బాడైపోతుంది అంటుంది. అది ఎంత పవిత్రత. అయితే పరిశుద్ధపరిచేది తండ్రి, నీ కర్త నీ భర్త వచ్చి తలుపు తీయమంటే కూడా నీకు పవిత్రత కావాలా? నీకు బురద అయిపోతుందా? ప్రభువే కదా నీ దగ్గర పరిశుద్ధపరిచేవాడు కదా నీ దగ్గరకు వచ్చాడు. ఆయన తలుపు తడుతున్నాడు కదా, అని తలుపు తీస్తేనే ఆయనకు సంతోషం తప్ప నువ్వు కాళ్ళు కడుక్కోపో ఎవరికి కావాలి అది? నువ్వు మురిగితో ఉన్నావా, నువ్వు అశుభ్రతతో ఉన్నావా అని అడుగుతలేదే, నువ్వు రా తలుపు తీయ అంటున్నారు అంతే. అది మనం అర్థం చేసుకోకుండా నేను మళ్ళీ లేవలేనయ్యా, లేస్తేనే మళ్ళీ వస్త్రం కట్టుకోలేనయ్యా, మళ్ళీ నేను కాళ్ళు బురదలో అడుగుపెట్టి, మరి బురద ఎక్కడది? ఆ బురద తీసేయడానికే కదా నీ తండ్రి అక్కడికి వచ్చాడు, భర్తగా అక్కడ తలుపు తడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆయన యొక్క ప్రేమ కలిగినటువంటి ఆ మాట మనం తలంచుకుంటే చాలు కదా. ఒక్కసారి ఆలోచన చేసుకోండి, మనమే ప్రశ్నించుకుంటే కనుక ఎంతవరకైనా ప్రేమను మనం గమనించగలుగుతున్నాం, ఎంతవరకు రెస్పాన్స్ ఇవ్వగలుగుతున్నాం అనేటటువంటి తలంపు మనం కలిగించుకోవాలి. ఆయన పిలుస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా, నేనంటే ఇష్టం లేదండి, నా ప్రభుకి నేనంటే నాకు ఇష్టం లేదండి అని అనేస్తాం. చాలామంది అలాగంటారు, ప్రభుకి నేనంటే ఇష్టం లేదండి, అందుకనే నాకు ఈ కష్టాలు, నాకు ఈ బాధలు అని అంటున్నారు.
ఇష్టం ఉండి పెడుతున్నారో ఇష్టం లేక పెడుతున్నారో గ్రహించుకోలేమో. మన మీద ఇష్టం ఉండబట్టి ఒక కష్టం వచ్చినప్పుడు కూడా కష్టం వెనకాల ఉన్నటువంటి ఆ సుఖమేంటో మనకి ఇవ్వడానికి, ఏ యొక్క కీడు ఉన్నదో ఆ కీడు చోట దాచి ఉంచినటువంటి మేలు నేను చూడకుందునా అని దైవజనులు చెప్పినటువంటి మాట. ఆ చరణం పాడుకుంటూనే ఉన్నాం కదా, పాట పాడుతూనే ఉంటాం. మన దైవజనులు జానయ్య గారు ఒక మాట చెప్తూ ఉండేవారు, బోయివాడు వస్తాడు గేంజలు చల్లుతాడు అంటే ఒక పావురము ఆ పిల్లలకి చెప్తుందట, పాఠం బోధిస్తూ ఉంది. ఏమని? పిల్లలేటి తన దగ్గర ఉన్నటువంటి పావురాలన్నిటికీ కూడా ఆ పెద్ద పావురం గురువేమో, మరి పెద్ద గురువు అయి ఉంటుంది. ఆ గురువు చెప్తుంది, మేతకి వెళ్తున్నాము, ఇప్పుడు మనము పనిగట్టుకుని ఎగురుతున్నాము, ఎగిరినటువంటి మనము ఎక్కడికి వెళ్తామని గింజలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి మనం వెళ్తాము. ఆ గింజలు ఎవరో బోయేవాడు చల్లుతాడు. మీకు స్వసిద్ధంగా వచ్చేటటువంటి ఆకు నుంచి అలం నుంచి లేకపోతే చెట్టు పట్టు నుంచి వచ్చేటువంటి ఆహారం కాదు, వాడు జల్లుతాడు. శత్రువు మనకి. ఆ శత్రువు ఎప్పుడైతే గింజలు చల్లాడో ఆ గింజలు మనకు ఒకే చోట కనిపిస్తూ ఉంటాయి. ఓహో, చాలా మంచి ఆహారం దొరికేసిందని గబగబా మనం వెళ్ళిపోవడానికి కుదరదు. ఎందుకంటే అది బోయివాడు పనినటువంటి పన్నాగము. గింజలు చల్లుతాడు, దాని మీద ఏం చేస్తాడు, కనిపించినటువంటి చిల్లులతో ఉన్నటువంటి ఆ యొక్క నెట్ట కప్పుతాడు, దాని మీద గింజల మీద వల కప్పుతాడు. ఆ వలలో మనం దిగినట్టు గింజలే మనకు కనిపిస్తాయి కానీ వల మనకు కనిపించదు. ఎందుకంటే సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం చేయించేవాడు అక్కడ ఉన్నాడు, పాపకారకుడు. కనుక పాపకారకుడు ఏంటంటే పాపానికి కారకుడు అయినటువంటి వాడు. ఆ పాపకారకుడు నీకేం చేస్తాడు, కళ్ళకి ఒక మైను లేకపోతే ఒక మబ్బు కనిపింపచేస్తాడు. ఆహారమే నీ దృష్టికి కనిపిస్తుంది కానీ ఆ దాని ఆహారం మీద ఉన్నటువంటి వల కనిపించదు. ఆహారమే నీ దృష్టికి కనిపిస్తుంది. సాతానుడు పనినటువంటి వల, ఆ చిక్కుల వల ఎందుకో తెలుసా, దాన్ని గాఢాంధకారపు లోయది జిగట ఊబి. ఈ జిగట ఊబిలో దిగిపోతాం మనము. ఎంతో కొంత ఎరేసినటువంటి పరిస్థితులు ఎరే చూస్తాం కానీ వాడు పనినటువంటి పన్నాగం మనకు కనిపించదు. అందుకే ఎంతో జాగరూకత కలిగినటువంటి జీవితం కలిగినటువంటి వారమే, మన భక్తిని మనం కాపాడుకోగలిగినటువంటి వారమై ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక నేను చాలా గొప్పగా నిలబడ్డాను, ఇంక నన్ను పడేసి వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావేమో. అలా పడేసేవాడు ఒకడు ఉన్నాడని మాత్రం జ్ఞాపకం చేసుకో. నువ్వెంత గట్టిగా నిలబడినప్పటికి కూడా ఏదో రకంగా నిన్ను ఆశ చూపి బయటికి లాగేసేటటువంటి, కింద పడవేసేటటువంటి పతన స్థితిని కలిగించేవాడు ఒకడు ఉన్నాడు. ఏనాడు ఆదామవలు పడేశాడు, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ ఘట సర్పం అన్నారు. ఆ ఘట సర్పం అంటే ప్రకటన గ్రంథంలో కూడా ఆ ఘట సర్పం గురించి ఆ ఘట సర్పం అని రాయబడి ఉంది. ఏ ఘట సర్పము? ఆ పాత సర్పం అని దైవజనులు దేవదాసయ్య గారు కూడా మనకి ఎంత గొప్ప బొబ్బ పుట్టిన పాటలో కూడా రాశారు. ఆ పాత సర్పం కాటు వేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ పాత సర్పం మన మీద పగబెట్టే ఉంటుంది. పగబెట్టినటువంటి ఆ సర్పం కాటు వేయడానికి సిద్ధంగా ఉంటుంది. కనుక ఆ పాత సర్పము, ఆ ఘట సర్పము, ఏదేను తోటలో పుట్టినటువంటి సర్పము, ఆ సర్పం యొక్క లీలలు, ఆ సర్పం యొక్క కార్యములు మన మీద పనిచేస్తూ ఉంటాయి. మన మీదే వాడు సవాలుగా విసురుతూ ఉంటాడు. కనుక అది గమనించుకోవాలి. ఆ ఘట సర్పం వచ్చిందా, ఆ పాత సర్పం, ఆనాటి పాత సర్పం, ఆనాడు ఏదేని తోటలో ఆదామవ్వలను మోసపుచ్చినటువంటి ఆ ఘట సర్పము, ఆనాడు ఆదామవ్వలను మభ్యపెట్టినటువంటి ఆ పాత సర్పము, ఘట సర్పమే పాత సర్పము. ఆ పాత సర్పమే మరలా మన దగ్గరికి వచ్చి ఏదో ఒక రీతిగా ఒకదానిలో జయించవనుకో, మరలా రెండోది, మరలా మూడోది, మరలా నాలుగోది, ఎన్నో రకాలైనటువంటి పన్నాగాల పన్ని మనల్ని నిలబడకుండా చేసి పడవేసేటటువంటి దుష్టకరమైనటువంటి పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా అందుకే కదా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు 40 దినములు శ్రమ మరి ఉపవాసం ఉండి ఆయన శక్తి పొందిన తర్వాత ఆత్మ వచ్చి కొనిపోయిందట. ఇంకా సైతాను చేత కూడా శోధింపబడి జయింపబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అంతే బాధ పెట్టడానికి కాదు. ఓ టెస్ట్ వచ్చిందంటే ఆ టెస్ట్లో మనం పాస్ అయ్యామంటే ఒక మెరిట్ మార్కులు వస్తాయి మనకి. ఆ మార్కులను బట్టి మనకు జాబులు వస్తాయి, మనకు ఉన్నటువంటి స్థితి వస్తుంది. కనుక ఆ పరీక్షలు వద్దు, నాకు ఆ టెస్ట్లో వద్దా, ఇంటర్వ్యూలో వద్దంటే దేనికి మనం సూట్ అవ్వగలుగుతాము? అదే ఇప్పుడు దేవుని యొక్క విశ్వాస వీర్యముగా మనం నిలబడాలంటే మనం నిలబెట్టేటువంటిది కూడా మన విశ్వాసమే. మన కర్తవ్య జయించారు, మనల్ని కూడా జయించడానికి శక్తిని ఇచ్చారు. జయించన్నా కానీ మీరు కూడా జయించండి అని చెప్పేశారు ఆయన. కనుక అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకి ఏం సెలవిస్తున్నారంటే మరి బలముగా నిలబడాలని. ఎన్ని వానలు వచ్చినప్పటికీ కూడా,
ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినప్పుడు కూడా పడిపోకుండా నిలబడేటటువంటి శక్తి దేవుడు మనకి ఇవ్వాలని మనము ఆ శక్తిని అందుకోవలసినటువంటి వారమైన, జయించిన వాని యొక్క శక్తి మనం అందుకోవలసినటువంటి వారమైన. పడిపోయిన వాడు సాతానుడు. ఆ పడిపోయినటువంటి వాడు ఇప్పుడు కూడా పడగొడుతూనే ఉంటుంది. నేను పడిపోయాను కాబట్టి మీరు కూడా పడిపోవాలి, ఇంకంతే. అదే పడేయాలి. పడేసి పడ్డాడని గబగబా నవ్వుతూ ఉంటాడట. వాడు పక్కపక్క నవ్వుతూ ఉంటాడట. వాడి పని అదే, పడగొట్టడం వాడి పని, పడిపోయాడని పక్కపక్క నవ్వడం కూడా వాడి యొక్క పని కనుక అది మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి గొప్ప విశ్వాసం కలిగినటువంటి వారమై ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. నిలబడ్డానమ్మా అనుకున్నటువంటి మనము, పడిపోకుండా ఉన్నానమ్మా అనుకున్నటువంటి మనము, పడేసిన శక్తి ఒకటి ఉంటుందని కూడా మనం గమనించుకోవాల్సినటువంటి వారమైన. ఆ శక్తిని మనం అధిగమించడానికి దేవుడు మరి పరలోకం నుంచి వచ్చినటువంటి ఆ తండ్రి మనకు శక్తిని ఇచ్చాడు, బలమనిచ్చాడు. పడిపోకుండా ఉండేటటువంటి తండ్రి మన తండ్రి అయి ఉన్నాడు. పడిపోయేటటువంటి మరి ఆషామాషి దేవుడు కాదు. నీ తండ్రి, నా తండ్రి, నీ కొరకు నా కొరకు కూడా మంచుతో కప్పబడి అరుస్తూ ఉండేటువంటి తండ్రిని జ్ఞాపకం చేసుకుందాం. సిలువ మీద రక్తంతో తడపబడినటువంటి పైనుంచి కింద వరకు కూడా రక్తమే రక్తం, ముద్దయిపోయారు. ఇంకా ఆయన అవయవాలు ఏవి కూడా, శరీర భాగాలు ఏవి కూడా పైకి కనిపించట్లేదు. అంతా కూడా ఒక రక్తం యొక్క మనిషి ఆకారం రక్తముతో ఉంది. అది మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన. ఎప్పుడైతే మనం అది గమనించుకుంటామో, నా కొరక ప్రభువా ఎంత రక్తం ఖర్చు, ఎన్ని దెబ్బలు తిన్నాం అనేటటువంటి గొప్ప ఆలోచన రావాల్సినటువంటి వారమే కనుక ఆలోచన చేసుకుని, అందుకే దుఃఖానందకరమైన దినాలు అన్నారు కదా. ఈ యొక్క మరి ఈ సిలువ ధ్యాన దినాలు దుఃఖం ఎందుకంటే ఇన్ని శ్రమలు పడ్డావు, ఎంత రక్తం ఖర్చవా ప్రభా. ఎవరైనా భూమి మీద ఉన్నటువంటి వారు ఎవరి కొరకైనా ఇలాంటి శ్రమ పడతారా? పడరే. కానీ నువ్వైతే నా కొరకు పడ్డావు తండ్రి. అందుకే నన్ను ఆ దెబ్బల్లో పడకుండా, ఆ శిక్షలో నేను వెళ్లకుండా నన్ను కాపాడి నన్ను గట్టున ఉంచిన తండ్రి నీ కోటాను కోట్ల కృతజ్ఞత స్థుతులు స్తోత్రములను ఆ స్థుతులు మనం ఆయనకు అందించవలసినటువంటి వారమైన. అది దేవుడు కోరుకునేటువంటి గొప్ప అనుబంధము. ఆయనకి మనకి ఉన్నటువంటి అనుబంధం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన. కూర్చున్నా లేచినా అదే మనకి ధ్యానం. ప్రభా నువ్వెంతగా నలిగిపోయి నాకు ఇలా నలిగిపోకుండా ఉండేటటువంటి పరిస్థితి ఇచ్చావు తండ్రి. నీకు నివాసం లేకపోయినా మాకు నివాసం ఇచ్చావు తండ్రి. నీకు అసలు వస్త్రాలే లేవు, సిలుమారు మీద అంగ వస్త్రం లాంటి వస్త్రం, పుట్టినప్పుడు వస్త్రం లేదు. ఎలా బ్రతుకావో ఏం చేసావు మాకు ఇచ్చేసావు. ఇవన్నీ కూడా నివాసాలు లేని మాకు నివాసం ఇచ్చావు, వస్త్రం లేని మాకు వస్త్రం, రక్షణ వస్త్రం ఇచ్చావు తండ్రి. ఈ రక్షణ వస్త్రమే మాకు ఎంతో సహవాస వస్త్రంగా ఇచ్చి చివరికి వచ్చేసరికి మాకు జయ వస్త్రం ఇస్తున్నాం, పెండ్లి వస్త్రం ఇస్తున్నావు. ఇంత గొప్ప ఆశీర్వాదము మా కొరకు దాచిపెట్టి ఉంచావు కాబట్టి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలుగుతాం తండ్రి. నీ రుణాన్ని మేము తీర్చుకోలేమే కనుక ఇంత రక్తం కార్చి మా కొరకు ప్రాణమంతా కూడా ధారపోసేసావు తండ్రి. నీకు వందనాలు. ఇంత గొప్ప సహవాసము నీతో పెట్టుకున్నాం కనుక నీ సమరూపమునకు మమ్మల్ని మార్చు తండ్రి అనేటటువంటి ఒక గొప్ప స్తుతియాగం మనం చేయవలసినటువంటి వారమైన. మన బ్రతుకంతా కూడా సువాసనతో పొగ వెదజల్లబడుతూ ఉండాలి. మండుచున్నటువంటి వారమే. హృదయం మండాలి. ప్రభు యొక్క శిలువను తలంచగాలి. మన యొక్క హృదయం మండిపోవాలి. మండుతూ అనేక మందిని మండించేటటువంటి వారంగా ఉండాలి. మండుతున్నటువంటి పొల్ల అయితేనే కదా మండనటువంటి పొల్లల్ని వెలిగించేటటువంటిది. పచ్చికర్రలు చాలా ఉంటాయి, అవి వెలిగిస్తే కనుక ఎంత కిరసనాలు పోయి ఎన్నిసార్లు వగ్గిపొల్లు అయ్యి అది మండుతుందా? ఎందుకని పచ్చిదనం అందులో ఉంది కాబట్టి. ఆ పచ్చిది వెలగాలంటే కనుక మరికొన్ని ఎండినటువంటి పొల్లలు కావాలి. ఎండినటువంటి పొలలో దాన్ని అగ్గిపొల్లు అంటించి ఆ పొలలకు అంటిస్తే మెల్లిమెల్లిగా అందులో ఉన్నటువంటి పచ్చి అంతా ఆరిపోయి చివరికి వచ్చేసరికి అవి కూడా మండడం ప్రారంభిస్తాయి. కనుక నమ్మనటువంటి వారు పశ్చిమరాళ్ళు అన్నారు, నమ్మలేనటువంటి వారు. అయితే ఎండినటువంటి వారు దేవుని కొరకు వెలిగించబడేటటువంటి వారు, వెలగడానికి సిద్ధంగా ఉండేటువంటి ప్రభు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు అయితే ఏమన్నారు తెలుసా? పశ్చిమరానికే ఇలాగ చేస్తే ఎండిన మురాలనేటువంటి మీకు ఇంకెంత చేస్తారో వీళ్ళు అన్నారు శిలువ మీద ఉన్నప్పుడు. కనుక పశ్చిమరాను అంటే ఆయన పాపము లేనటువంటి పవిత్రమైనటువంటి జీవితం కలిగినటువంటి. ఎండినటువంటి వారం అంటే మనలో పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు, జీవము లేదు, ఎండిపోయినటువంటి బ్రతుకులు లాంటి వాళ్ళం అయి ఉన్నాం. ఇంకా దీపం వెలిగేటువంటి పరిస్థితి లేదు, ఆరిపోయినటువంటి జీవితం, మందకొడికి వచ్చినటువంటి జీవితం ఈ జీవితము. ఇలాంటి జీవితాల కొరకు ఆయన వెలిగించేటటువంటి దేవుడుగా మన దగ్గరకు వచ్చారు. మందబారిపోయినటువంటి మనల్ని చురుకుగా ఉండేటటువంటి స్థితి కలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. నీ దగ్గరకు వచ్చారు, నా దగ్గరకు వచ్చారు. అది గమనించవలసినటువంటి వారం
పిల్లలమై ఉన్నాం కనుక దేవుడు ఎంత గొప్ప దేవుడో అది మనం గమనించుకోవాలన్నమాట. కల్వరి కొండ మీద రక్తం కారుచున్నటువంటి ప్రభు ఇప్పుడు హృదయాలను తడుతూ ఉన్నారు. ఎంతోమంది హృదయాలను తడుతూ ఉన్నారు. ఎవరు తీయగలుగుతున్నారు కనుక అందుకే క్రైస్తవులమైనటువంటి పెళ్లి కుమార్తె అంతస్తు దగ్గరికి వచ్చి చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా బద్ధకమే, ఎక్కడ కూడా పెళ్లి కుమార్తె నా బిడ్డలో నా కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలు వీరని మరి ప్రభు ఏం చేస్తారంటే ఆ బిడ్డల కొరకు వచ్చారు. ఆ బిడ్డలు కూడా ఏం చేస్తున్నారు, తోటలో ముగ్గురిని ఒక చోట ఎనమండుకుని ఒక చోట పెట్టారు యేసుక్రీస్తు ప్రభు వారు గెత్సెమనే తోటలో. ఆ ముగ్గురు ఏం చేస్తారు, నా నమ్మిన బంటులు నా కొరకు ఎంతైనా చేస్తారు త్యాగం అనేటటువంటి తలంపు కలిగి ముగ్గురిని అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెడితే నా బిడ్డలు అనుకున్న వారు ప్రార్థన చేస్తూ ఉండండి ఎక్కడని చెప్పి వెళ్ళిన ఆయన రాతివేత దూరం వెళ్ళి ఆ చెమట రక్త బిందువులుగా మారేంత వరకు కూడా ప్రార్థన చేశారట. ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాం, మోకాళ్ళు అరిగిపోతున్నాయా, చెమట కారుతుందా, రక్తం అక్కర్లేదు చెమటన్నా కారుతుందా మనం ప్రార్థన చేస్తుంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆ ప్రభు కొరకు మనం ఎంత ప్రయాసపడుతున్నాం. నా ప్రభు నా కొరకు అంత ప్రాణం పెట్టగలిగినటువంటి తండ్రి నా తండ్రి, నేను ఎంతవరకు ప్రయాసపడగలుగుతున్నా. ఇది ఒకే ఒక్క ప్రశ్న వేసుకుంటే చాలు. దేవుడు మనకి అందుకే పిలిచినప్పుడు పలకాలట, పిలిచినప్పుడు ముద్దు వచ్చినప్పుడే చంకెక్కాలన్నారు. ముద్దు రానప్పుడు నెత్తుకుంటే ముద్దు రాలేదు. ముద్దు రాకపోతే కనుక ఎత్తుకోగలుగుతారా? వాళ్ళు ఎంత పెద్ద పిల్లలైనప్పుడు కూడా రారా బాబు నిన్ను చూసిన చాలా ప్రేమను ముచ్చట రారా ఎత్తుకుంటానని తండ్రి ఆ 10, 11, 15 సంవత్సరాల పిల్లోడు కూడా రమ్మంటే వస్తే కనుక వాడి ప్రేమ యొక్క శక్తి ఏం చేస్తే తెలుసు, ఆ పిల్లోడు బరువును కాదు, ఆ ప్రేమ యొక్క శక్తి ఆ పిల్లోడు ముయ్యించేస్తుంది. మనం చంకని వేసుకుంటాం, భుజాన్ని వేసుకుంటాం. అది దేవుని యొక్క ప్రేమ. ప్రభు వందనాలు, స్తుతులు, కృతజ్ఞత. ఎంత చెప్పినా తనివి తీరది మాటల ప్రభ. ఎంత లోతుకు వెళ్ళి జలాలు తోడుకుందామన్నా కూడా అది తరగదు. మాకు కూడా ఆశ తరగదు తండ్రి. కనుక ఈ లోతైన మర్మములు దైవజనుల ద్వారా తెలుసుకున్నటువంటి ఈ మాటలు మా మనసులో ఉండడమే కదా అనేక మంది బిడ్డలకు ఇవి తాకాలి ప్రభా, ఇవి టచ్ అవ్వాలి తండ్రి. నాయన వారు కూడా మారు మనసు పొందాలి. ఒకవేళ మందస్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వారు పతన స్థితిలోనికి వెళ్ళిపోకుండా మళ్ళా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించబడడానికి అవకాశం కలిగించి మీరు మహిమ పొందమని అతి శీఘ్ర కాలంలో పెళ్లి కుమారుడుగా మా కొరకు రానేను శిలువనాథుడై ఉన్న యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.